మా కమ్యూనిటీలో వినాయక నిమజ్జనం మామూలుగా జరగలేదు, బ్రహ్మాండంగా జరిగింది. ఈ 5 రోజులు ప్రతిరోజు పూజలు, 5వ రోజు నాడు పెద్ద హోమం జరిపించుకొని కమ్యూనిటీలో చిన్న పెద్ద ముసలి ముతక్క ఆడమగ అనే తేడా లేకుండా అందరితో చిందులేయించుకొని కమ్యూనిటీ మొత్తం ఊరేగి ఆనందంగా నిమజ్జనం అయ్యాడు మా వినాయకుడు. మేము అమెరికాకు వచ్చిన తర్వాత మా పిల్లలు వినాయక సెలబ్రేషన్స్లో ఉండే ఆ వైబ్ని, జాయ్ని మిస్ అయిపోతున్నారు అనిపించేది. కానీ ఈసారి మాత్రం వినాయకుడు మా కమ్యూనిటీలో పిల్లలందరికీ ఆయన సెలబ్రేషన్స్లో ఉండే ఆ ఆనందాన్ని రుచి చూపించారు. చిన్నపిల్లలకైతే ఈ సెలబ్రేషన్స్ ఎంత నచ్చిందంటే, వినాయక చవితి సెలబ్రేషన్స్ ఇయర్లీ వన్సే ఎందుకు చేసుకోవాలి, ఎవ్రీ మంత్ చేసుకోవచ్చు కదా అని అంటున్నారు. మనం ఇంతలా హడావిడి చేసుకుంటూ సెలబ్రేషన్స్ చేసుకుంటే అమెరికా గవర్నమెంట్ ఊరుకుంటుందా అంటే, దానికి ముందే మనం HOA డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకొచ్చుకోవాలి. వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్కి అగ్రీ అయితే వాళ్ళు మనకు పర్మిషన్ ఇస్తారు. వాళ్ళ టర్మ్స్ కండిషన్స్ ఏంటంటే, మనం జనాలు ఎవరికి ఇబ్బంది కలగనియొద్దు, రీసోర్సెస్ ఏమీ డ్యామేజ్ చేయొద్దు, ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ ఏమీ చేయొద్దు, అండ్ ట్రాఫిక్ జామ్ కూడా చేయొద్దు. సో ఈ కండిషన్స్ ఫాలో అవుతూ మనం ఏం చేసుకున్నా వీళ్ళేమన్నారు. HOA పర్మిషన్ అయితే వచ్చేసింది. పోలీసులు కూడా వచ్చారు, 4 పోలీసులు వచ్చారు. HOA డిపార్ట్మెంట్ ఇన్ఫామ్ చేసిందో లేదంటే మా కమ్యూనిటీలోనే ఉండే ఈ అమెరికన్స్ ఇన్ఫామ్ చేశారో తెలీదు, కానీ పోలీసులు అయితే వచ్చారు జస్ట్ ఫర్ బేసిక్ ప్రొటెక్షన్ యాజ్ పార్ట్ ఆఫ్ ద డ్యూటీ. మనం ఇలా సినిమా పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేసే కంటే భక్తి పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేయగలిగితే బాగుండేది అనిపించింది నాకైతే. మీరేమంటారు? ఇద్దరు లేడీస్ది బర్త్డే ఉంటే ఈరోజు ఊరేగింపులోనే బర్త్డే సెలబ్రేషన్స్ చేసింది. అయినా మనం ఇంటికి ఎంతమందిని పిలిచి సెలబ్రేట్ చేసినా కానీ ఇలాంటి పాజిటివ్ ఎనర్జెటిక్ వైబ్ అయితే ఉండదు అనిపించింది. ముందు ఏదైనా దగ్గరలో ఉన్న రివర్కి వెళ్ళి నిమజ్జనం చేద్దామని ప్లాన్ చేశారు. కానీ ఇంత నైట్లో పిల్లల్ని తీసుకొని వెళ్ళడం అంత సేఫ్ కాదు, చాలా రిస్క్ అని ఇట్లా ఒక ఇన్ఫ్లేటబుల్ పూల్ ఏర్పాటు చేశారు. పిల్లలైతే మరి ఎక్కడ తగ్గేదే లేదన్నట్టు ఫెన్స్ ఎక్కి మరీ చూస్తున్నారు. మేము కూడా ఇంకా మా ఇంటి చిన్న గణేషుని ఇదే పూల్లో నిమజ్జనం చేసేసాం. మన గణేశుడు మనందరికీ అన్ని వేళలా అన్ని పరిస్థితులను ఎదుర్కొనే శక్తినిచ్చి ఆనందంగా ముందుకు నడిపిస్తూ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మన వాళ్ళందరితో కలిసి వినాయక చవితి జరుపుకునే అవకాశాన్ని కల్పించాలని కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్కి జై.